లాస్ట్ డే అలర్ట్. తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఎవరికైతే బీఎస్సీ నర్సింగ్ ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్ అయిందో వాళ్ళ కోసం ఈ వీడియో. సో, మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటదని చెప్పి స్టెప్ బై స్టెప్ ఈ వీడియో లోపల డీటెయిల్‌గా చెప్తా. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోకపోతే ఏమైతదనేది చెప్తా. సెల్ఫ్ రిపోర్టింగ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌గా అయింది అని చెప్పి మనకి ఎట్లా తెలుస్తదనేది ఈ వీడియో లోపల డీటెయిల్‌గా చెప్తా అన్నట్టు. అండ్ మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పటిదాకా ఉందనేది కూడా ఈ వీడియో లోపల డీటెయిల్‌గా చెప్తా. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తర్వాత సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ అయితే రాదు. సో, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి, మీ జూనియర్స్‌కి ఈ వీడియోని షేర్ చేసి పెట్టండి. సో, మన ఛానల్‌ని అప్పుడప్పుడు చూస్తా ఉండుర్రి. అండ్ ఎవరికైతే ఫేజ్ 1 లోపల సీట్ రాలేదో అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. సో, మళ్ళీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పి ఏహెచ్ఎస్ నోటిఫికేషన్ అయితే మళ్ళీ రీఓపెన్ చేయడం అయితే జరిగింది. సో, ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా బీఎస్సీ నర్సింగ్ సీట్ రాకపోయినా, సీట్ రాదేమో అని చెప్పి డౌట్ లోపలున్నా కూడా ఏహెచ్ఎస్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పండి. సో, ఐ హోప్ మీరందరూ చెప్తారని చెప్పి అనుకుంటున్నా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లాస్ట్ డే అలర్ట్. సో, మనకి ఆన్‌లైన్ లోపల ఆన్‌లైన్ లోపల అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అండ్ ఆఫ్‌లైన్ లోపల సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయడానికి మనకు 17థ్ నవంబర్ 2025 సో, 17థ్ నవంబర్ 2025 మనకి 4 పీఎం దాకా టైం అయితే ఉంది. సో, మీరింకా ఆన్‌లైన్ లోపల అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోకపోయినా, ఫీని పే చేయకపోయినా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందరగా చేసేసేయండి. ఓకేనా? సో, లాస్ట్ డే అలర్ట్ అని ఎందుకు పెట్టిన థంబ్‌నెయిల్ అంటే సో, ఇదే రీజన్. ఎందుకు అంటే ఇఫ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు బి రిపోర్టెడ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ సో, మీకు సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతదన్నట్టు. సో, మీరు రిపోర్టింగ్ అనేది చేయాలి. సో, రిపోర్టింగ్ చేయకపోతే మాత్రం సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతది. సో, అది మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అనాల్జెసిక్ గైడెన్స్ మనం రూ. 154 సబ్స్క్రిప్షన్ పెట్టి అనాల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి మంచి కాలేజ్ లోపల వాళ్ళు అనుకున్న కాలేజ్ లోపల గవర్నమెంట్ కాలేజ్ లోపల సీట్స్ వచ్చినాయి. సో, మీరు కూడా ఒకవేళ ఫేజ్ 2 లోపల మన అనాల్జెసిక్ గైడెన్స్ లోపల పార్ట్ అయిదాం అనుకుంటే మాత్రం అంటే ఫేజ్ 2లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి తెలుసుకుందాం అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోర్రి. అండ్ రూ. 154 మాత్రమే ఉంటది సబ్స్క్రిప్షను. అన్ని వీడియోస్‌ని చెక్ చేయండి. లైవ్‌కి అటెండ్ అవ్వండి. అండ్ మనం ఒక 2-3 డేస్ ఆఫ్ లైవ్స్ అయితే కండక్ట్ చేసుకుంటాం అన్నట్టు బిఫోర్ వెబ్ ఆప్షన్స్. సో, అప్పుడు ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి డీటెయిల్‌గా చెప్తా. సో, లైవ్స్ అటెండ్ అవ్వండి. అండ్ రెగ్యులర్‌గా వీడియోస్ అనేది చూస్తా ఉండుర్రి. సో, మీకో క్లారిటీ వస్తది. సో, నేనైతే డెఫినిట్‌గా ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి చెప్తా. సో, ఫేజ్ 1లో చేసిన మిస్టేక్స్ ఫేజ్ 2లో అవాయిడ్ చేద్దాం. సో, దట్ మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. జస్ట్ రూ. 154 మాత్రమే. మనం ఎన్ని లైవ్‌లు పెట్టుకుంటే అన్ని లైవ్‌లకు మీరు ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా? సో, బెస్ట్ ఆల్టర్‌నేటివ్ విషయానికొస్తే ఆల్రెడీ నేను చెప్పినా కదా! ఏహెచ్ఎస్ అయితే అప్లికేషన్ చేసి పెట్టుకోరి. సో, మీకు తెలవని ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. లేకపోతే చెప్పండి బ్రో ఏహెచ్ఎస్ ఉంది. అప్లికేషన్ పెట్టుకో తొందర అని చెప్పండి. ఓకేనా? 18 నవంబర్ 2025 దాకా టైం అయితే ఉంది ఏహెచ్ఎస్‌కి అప్లికేషన్ పెట్టుకోవడానికి. 18 నవంబర్ 2025 5 పీఎం దాకా టైం అయితే ఉంది. అలైడ్ హెల్త్ సైన్స్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఓకేనా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రిపోర్టింగ్ విషయానికొస్తే మీరు నేను ఆన్‌లైన్ లోపల కొంతమంది ఏమనుకుంటున్నారు గదా! అంటే, అన్న నేను ఆన్‌లైన్ లోపల అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నా. ఓకేనా? అలాట్‌మెంట్ ఆర్డర్‌ని నేను ఆన్‌లైన్ లోపల డౌన్‌లోడ్ చేసుకున్నా. రూ. 6000 పెట్టి. సో, మళ్ళీ కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు గదా! అని చెప్పి అనుకుంటున్నారన్నట్టు. సో, సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల ఫస్ట్ స్టెప్ ఏంది గదా! అంటే, మనకు సీట్ వచ్చిన తర్వాత అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడమే ఫస్ట్ స్టెప్. ఓకేనా? ఫస్ట్ మనం అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి రూ. 6000 పెట్టి. అండ్ దెన్ సెకండ్ స్టెప్ ఏంది గదా! అంటే కాలేజ్‌కి వెళ్ళాలి. ఓకేనా? ఆఫ్‌లైన్ లోపల కాలేజ్‌కి ఎళ్ళాల్సుంటది. అండ్ దెన్ కాలేజ్ లోపల మనం ఏం జేయాల్సుంటది గదా! అంటే సర్టిఫికేట్స్ మనకి మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అప్పుడు డాక్యుమెంట్స్ ఏవైతే నువ్వు అప్‌లోడ్ జేసినావో అవన్నీ గూడా సర్టిఫికేట్స్ ఒరిజినల్ ఉంటాయి గదా! ఈ ఒరిజినల్ అన్నీ గూడా అప్‌లోడ్ జేయాలి. లైక్ లైక్ ఏవైతే అప్‌లోడెడ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ గూడా ఆఫ్‌లైన్ లోపల
సబ్మిట్ జేయాలి. ఓకేనా. సో, దెన్ దాని తర్వాత వాళ్ళు ఒకవేళ ఆ కాలేజ్ లోపల ట్యూషన్ ఫీ చెప్తే యూ హావ్ టు పే ద ట్యూషన్ ఫీ. సో, వాళ్ళు ఒకవేళ 1,00,000, 2,00,000, 3,00,000 అట్లా చెప్పిరనుకో, సో, లైక్ సార్ ఇట్లా సిట్యుయేషన్స్ బాలేవు. మేము సెకండ్ ఫేజ్‌లో వేరే కాలేజ్‌కెళ్దాం అనుకుంటున్నాము. సో, కొంచెం ఫీ అనేది తీసుకొని జాయినింగ్ అయితే కన్ఫర్మ్ చేయండి. సెకండ్ ఫేజ్‌కి మేము ట్రై చేసుకుంటాము. ఒకవేళ సెకండ్ ఫేజ్‌లో రాకపోతే మేము సో, ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా. సో, సెకండ్ ఫేజ్ లోపల మాకు సీట్స్ రాలే అనుకో, సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల మేము మొత్తం అమౌంట్ అయితే పే చేస్తాము. అన్ని ఒరిజినల్స్ మీ దగ్గరనే ఇచ్చినాం గదా! అని జెప్పి మనం వాళ్ళకి చెప్పాలి. ఓకేనా. వాళ్ళకి కన్విన్స్ అయ్యేలాగా మనం జెప్పాలి. సో, కొన్ని కాలేజెస్ లోపల 2,00,000 అని జెప్పి చెప్తున్నారంట. 1,05,000 అని జెప్పి నేను విన్నా. 1.2 1,20,000 అని జెప్పి నేను విన్నా అన్నట్టు ట్యూషన్ ఫీ అనేది. ఓకేనా. సో, మన అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ గావాలంటే ట్యూషన్ ఫీ పే చేయడం అనేది ఇంపార్టెంటే. అండ్ దాంతో పాటుగా సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయడం గూడా ఇంపార్టెంటే. కొన్ని కాలేజెసోళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ గూడా తీసుకోవట్లేదంట. ఓకేనా. కొన్ని కాలేజెసోళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకోవట్లేదంట. జిరాక్స్ సెట్ తీసుకుంటున్నారంట. అడ్మిషన్‌ని కన్ఫర్మ్ చేస్తున్నారంట. కొన్ని కాలేజెసోళ్ళు ట్యూషన్ ఫీ తీసుకోకపోయినా గూడా అడ్మిషన్‌ని కన్ఫర్మ్ చేస్తున్నారంట. కొన్ని కాలేజెసోళ్ళు ఒరిజినల్స్ తీసుకుంటున్నారు. కొన్ని కాలేజెసోళ్ళు ట్యూషన్ ఫీ కూడా తీసుకుంటున్నారు. తీసుకొని కన్ఫర్మ్ చేస్తున్నారు. కొందరేమో తీసుకోకుండానే కన్ఫర్మ్ చేస్తున్నారన్నట్టు. సో, మీ కాలేజ్ లోపల ఒరిజినల్స్ అడిగితే సబ్మిట్ చేయండి. ఓకేనా. ట్యూషన్ ఫీ ఎక్కువుంది. సో, ట్యూషన్ ఫీ మేము కట్టుకోలేము అన్న సిట్యుయేషన్ లోపల, సార్ మా ఒరిజినల్స్ అన్నీ మీ దగ్గరనే ఉన్నాయి గదా! సో, ట్యూషన్ ఫీ అనేది మేము ఇన్‌స్టాల్‌మెంట్ లోపల పే చేస్తాము. మేము సెకండ్ ఫేజ్‌లో కూడా ట్రై చేస్తాము. ఎందుకంటే ఇంత ఫీ అయితే మేము కట్టడానికి మాకు పాసిబిలిటీ లేదు అని చెప్పి రిక్వెస్ట్ చేయండి. సో దట్ దే విల్ అగ్రీ విత్ యూ. సో, వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర అమౌంట్ లేనిది వాళ్ళ కాలేజ్ ఫీ అనేది మనం పే చేయలేము గదా! వాళ్ళకి చెప్పండి. దే విల్ డెఫినైట్‌లీ అండర్‌స్టాండ్. ఓకేనా. లేదు అంటే ట్యూషన్ ఫీ ఇప్పుడు ఫర్ సపోజ్ 2,00,000 మనకి 1,00,000 ఉందనుకో. నాకు తెలిసిన హైయెస్ట్ ఏందంటే వాళ్ళు ఒక 2,00,000 అని కూడా చెప్పిర్రు. అది ఎంతవరకు నిజం అనేది తెలవది. సో, 1,00,000 అని చెప్తున్నా నేనిప్పుడు. హైయెస్ట్ 1,00,000 అయిందనుకో. మేము ఒక 5 ఇన్‌స్టాల్‌మెంట్స్ లోపల 20,000 కట్టుకుంటాం సార్ అని చెప్పి చెప్పిర్రనుకో. సో, దే విల్ సమ్ పీపుల్ యాక్సెప్ట్. సో, సిట్యుయేషన్ నిజంగా బాలేదు అన్న సిట్యుయేషన్ లోపల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా. 20,000 ఒక 5 టర్మ్స్ లోపల కడతాం సార్ 2 మంత్స్‌కి ఒకసారి అని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, లేదు సార్ అనంటే మీరు చెప్పండి. సార్ 1,00,000 అంటే కష్టం సార్. మాకు పాసిబిలిటీ లేదు. నేను గవర్నమెంట్‌కి ట్రై చేస్తా సెకండ్ ఫేజ్ లోపల. ఇప్పుడైతే ఒక 20,000 తీసుకొని అడ్మిషన్ ఫీలాగా కన్సిడర్ చేయండి అని చెప్పి చెప్పేసేయండి. ఓకేనా. సో, ఇది మీ దగ్గర ఉంటది. మీరు రిక్వెస్ట్ చేసిన పద్ధతిని బట్టి వాళ్ళు కన్విన్స్ అయితారన్నట్టు. సో, ఇగ లేదు వింటలేరు అన్నప్పుడు ఇగ ఏం చేస్తాం, సీట్ కన్ఫర్మ్ కావాలంటే ట్యూషన్ ఫీ అనేది మ్యాండేటరీ అన్నట్టు. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి 6,000 కట్టాలే. ఫస్ట్ థింగ్. రూ. 6,000 అనేది అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి కట్టాలే. తర్వాత కాలేజ్‌కి ఆఫ్‌లైన్‌లో ఎళ్లి ఓకేనా. కాలేజ్‌కి ఆఫ్‌లైన్ లోపల ఎళ్లి డెఫినిట్‌గా పోవాలి. నేను ఆన్‌లైన్ లోపల అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్న కాలేజ్‌కి పోను అంటే పాసిబిలిటీ అంటే సీట్ అనేది మనకి క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. కాలేజ్‌కి పోవాలే. మన సర్టిఫికేట్‌లన్నీ ఒరిజినల్స్. జిరాక్స్ సెట్ గూడా కాదు. ఒరిజినల్స్ అన్నీ కాలేజ్ లోపల సబ్మిట్ జేయాలే వాళ్ళకి. అండ్ దాంతో పాటుగా ట్యూషన్ ఫీ అనేది వాళ్ళెంత చెప్తే అంత పే జేయాలే. ఓకేనా. సో, ట్యూషన్ ఫీ అనేది మనం పే జేయాల్సి ఉంటదన్నట్టు. కొన్ని కాలేజెసోళ్ళు ఒరిజినల్స్ తీసుకోవట్లేదు. కొన్ని కాలేజెసోళ్ళు ట్యూషన్ ఫీ అనేది తీసుకోవట్లేదు. సో, ఏందంటే మీ కాలేజ్ వాళ్ళు ట్యూషన్ ఫీ అడిగితే ట్యూషన్ ఫీ ఇవ్వండి. సర్టిఫికేట్స్ అడిగితే సర్టిఫికేట్స్ ఇవ్వండి. ట్యూషన్ ఫీ ఇచ్చే అమౌంట్ లేకపోతే ఎంతో కొంత 5 10 1000 ఇచ్చేసి మనకు అడ్మిషన్‌ని కన్ఫర్మ్ చేయండి అని చెప్పి చెప్పేసేయండి. ఓకేనా. మీరొకవేళ కాలేజ్‌కెళ్ళకపోయినా మీ సీట్ క్యాన్సెల్ అయిపోతది. అండ్ కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేయకపోయినా సీట్ క్యాన్సెల్ అయిపోతది. అండ్ దాని తర్వాత ట్యూషన్ ఫీ పే చేయకపోయినా సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. ఓకేనా. ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల కాలేజ్‌కెళ్ళడం అనేది మ్యాండేటరీయే. సర్టిఫికేట్ సబ్మిషన్ అనేది మ్యాండేటరీయే. ట్యూషన్ ఫీ పే చేయడం అనేది మ్యాండేటరీయే. ఒకవేళ మీ కాలేజోళ్ళు సర్టిఫికేట్‌లు ఇవ్వకపోతామా, ట్యూషన్ ఫీ పే చేయకపోతామా, మేము సీటు కన్ఫర్మ్ చేస్తామంటే ఓకే. మంచిదే. కానీ కొన్ని కాలేజోళ్ళేందంటే నువ్వు పక్కా సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేయాలే. పక్కా ట్యూషన్ ఫీ పే చేయాలని చెప్పి అంటారన్నట్టు. సో, అది మీరు దృష్టిలో పెట్టుకొని పే చేయమన్నప్పుడు పే చేయండి. ఓకేనా. సో, ఇప్పుడైనా పే చేస్తారు ట్యూషన్ ఫీ, తర్వాతైనా పే చేయాలి. ఇప్పుడైనా ఒరిజినల్స్ వాళ్ళు తీసుకుంటారు. తర్వాతన్నా ఇయ్యాల్సుంటదన్నట్టు. సో, వాళ్ళు అడిగితే ఇవ్వండి. ఓకేనా. ఒక్కో కాలేజ్ లోపల ఒక్కోలా ఉంటది కాబట్టి, సో, వాళ్ళ కాలేజ్‌కి తగ్గట్టుగా మనమైతే నడుచుకోవాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, మనకు క్లియర్ కట్‌గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, ఎవరికైతే సీటొస్తదో
ఓకేనా. ఎవరికైతే సీట్ వస్తదో వాళ్ళు డెఫినెట్‌గా అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎంత పెట్టి? ₹6000 పెట్టి. ఓకేనా. సో, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని పక్కా డౌన్‌లోడ్ చేసుకోవాలి. మనకు 17థ్ నవంబర్ 2025 4 పీఎం లోపు 17థ్ నవంబర్ 2025 4 పీఎం లోపు మనం కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలన్నట్టు రెస్పెక్టివ్ కాలేజ్ లోపల. ఓకేనా. సో, అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల ఏ టైం అయితే ఉందో ఆ టైం లోపు మన కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ అయితే చేయాల్సుంటది. ఒకవేళ మీరు కాలేజ్‌కెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయకపోయినా, ట్యూషన్ ఫీ అనేది పే చేయకపోయినా మీ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఓకేనా. సో, మనకు అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ కావాలి అంటే, అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలె. ఒరిజినల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. అండ్ ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి. సో, మీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ ఎప్పుడైతది? అంటే ఒరిజినల్స్ మీరు సబ్మిట్ చేసినప్పుడే ఓకేనా. ఒరిజినల్స్ సబ్మిట్ చేసినప్పుడు, ట్యూషన్ ఫీ పే చేసినప్పుడే మీ అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితది. అప్పటిదాకా మీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కాదు. సో, మేము అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకొని సప్పుడేక ఉంటామంటే, మీ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతదన్నట్టు. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడము మ్యాండేటరీయే. 6000 పెట్టి డౌన్‌లోడ్ చేసుకోవాలి. కాలేజ్‌కి పోవడము మ్యాండేటరీయే. అండ్ దెన్ కాలేజ్‌కి పోయిన తర్వాత మన సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయడము మ్యాండేటరీయే. అండ్ ట్యూషన్ ఫీ పే చేయడం కూడా మ్యాండేటరీయే. ఇవన్నీ చేస్తేనే కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ అంటాం. ఓకేనా. ఇదంతా అయిపోయినప్పుడే అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అంటాం. ఓకేనా. ఇందులోపల మీరు ఏది మిస్ చేసినా కూడా మీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ కానట్టే. ఓకేనా. సో, కొంతమందేందంటే అన్న కాలేజ్ వాళ్ళు సర్టిఫికేట్‌లేమి అడగలేరు అంటే ఓకే. ఏం గాదు. కాలేజ్ వాళ్ళు అడగకపోతే ఏం గాదు. ట్యూషన్ ఫీ కాలేజ్ వాళ్ళు అడగలే అన్న అంటే ఏం గాదు. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్నావు. కాలేజ్‌కెళ్ళినవు. ఓకేనా. వాళ్ళతోటి మాట్లాడినవు. సో, వాళ్ళు సర్టిఫికేట్‌లు అడగకపోతే ఏం గాదు. ట్యూషన్ ఫీ అడగకపోతే ఏం గాదు. వాళ్ళు అడిగినయి ఇచ్చినవా? అడ్మిషన్ కంప్లీట్ అయిందని చెప్పిర్రా? ఓకేనా. జాయిన్ అయినట్టుగా నీకొక లెటర్ ఏదన్నా ఇచ్చిర్రా? అనేది మ్యాండేటరీ. జాయిన్ అయినట్టుగా లెటర్ కొన్ని కాలేజ్‌లలో ఇస్తారు. కొన్ని కాలేజ్‌లలో ఇయ్యరు. అది విషయం పక్కకు పెడితే, వాళ్ళు చెప్పిన క్రైటీరియాని నువ్వు రీచ్ చేసినవా? అనేది మ్యాండేటరీ. ఓకేనా. సో, ఇట్లయితేనే మనకు ఏమైతది గదా అంటే అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. అండ్ ఇదంతా సక్సెస్‌ఫుల్‌గా చేసినప్పుడు మాత్రమే ఫేజ్ 2 ఉంటదా? ఫేజ్ 2కి ఎలిజిబుల్ అయితావు. ఓకేనా. సో, నేను అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకుంటా. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకొని ఇంటి దగ్గరే ఉంటా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళెవరు గూడా ఫేజ్ 2కి ఎలిజిబుల్ కాదన్నట్టు. ఓకేనా. వాళ్ళెవరు గూడా ఫేజ్ 2కి ఎలిజిబుల్ గాదు. అండ్ కొన్ని సార్లు ఓకేనా. కొన్ని సార్లు కొత్త కాలేజెస్ యాడ్ అయితే ఫేజ్ 2కి ఎలిజిబిలిటీ ఇస్తారు. అండ్ ఐయామ్ నాట్ టెల్లింగ్ దట్ పక్కా ఉంటది ఈ ఇయర్ గూడా అని చెప్పా. కొన్నిసార్లు సెకండ్ ఫేజ్‌కి రిపోర్టింగ్ చేయకపోయినా గూడా ఎలిజిబుల్ ఇస్తారన్నట్టు. ఓకేనా. ఈ ప్రాసెస్ ఏది జేయకపోయినా గూడా ఎలిజిబిలిటీ ఇస్తారు. కానీ ఈ ఇయర్ ఉంటదా? ఉండదా? అనేది తెలవది. ఓకేనా. సో, కొంతమంది దాన్నే పట్టుకొని ఉంటారన్నట్టు. సో, మనకిచ్చిన రెగ్యులేషన్స్ ప్రకారం వీళ్ళిచ్చిన రెగ్యులేషన్స్ ప్రకారం మీరు కాలేజ్ లోపల రిపోర్ట్ చేయకపోయినా, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోకపోయినా, ట్యూషన్ ఫీని పే చేయకపోయినా, మీ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఓకేనా. సో, అడ్మిషన్ ప్రాసెస్ లోపల కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ లోపల ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిషన్ అనేది ఇంపార్టెంటే. ట్యూషన్ ఫీ పే చేయడం అనేది ఇంపార్టెంటే. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంటే అన్నట్టు. అర్థమైంది గదా! సో, ఈ ఇన్ఫర్మేషన్ తెలవని మీ ఫ్రెండ్‌కి ఈ వీడియోని షేర్ చేసి రిపోర్టింగ్ జేసినవా లేదా అడుగు. ఓకేనా. సో, చేసుకోకపోతే రిపోర్టింగ్ కంప్లీట్ జేసుకోమని జెప్పు. అండ్ ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. అండ్ రిమెంబర్ ద డేట్ 17థ్ నవంబర్ 2025. 17థ్ నవంబర్ 2025 4 పీఎం. ఈ టైంలోపు కాలేజ్‌కెళ్ళి అడ్మిషన్ నేను జాయిన్ అయితా అని జెప్పి చెప్పుర్రి. ఒరిజినల్స్ అన్నా సబ్మిట్ జేసి రార్రి. ఓకేనా. సో, అప్పుడే నీ అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయితే ట్యూషన్ ఫీ ఉంటే ఏదన్నా ఎక్కువ తక్కువలో అయితే మాట్లాడుకోండి. అంటే ఎక్కువ ఫీ ఉన్న సిట్యుయేషన్ లోపల రిక్వెస్ట్ చేయండి. తక్కువ ఫీ ఉన్నప్పుడు ప్రాబ్లమ్ ఏం గాదు గానీ, ఎక్కువ ఫీ ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేయండి. సో, ఎంతో కొంత ఫీ అనేది పే జేసి అడ్మిషన్‌ని ఫస్ట్ లైక్ కంప్లీట్ జేయండి. సీట్‌ని సెక్యూర్ చేసుకునేలాగా చూసుకోరి. ఎందుకంటే సెకండ్ ఫేజ్ లోపల సీట్ రావడం కష్టం. అర్థమైందనుకుంటున్నా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఒకవేళ మీకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షను.
సో, రూ. 154 సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అండ్ మనం లైవ్‌లు కండక్ట్ చేసుకుంటా ఉంటాం. ఆ లైవ్‌కి అటెండ్ అవ్వండి. ఫేజ్ 2లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి చెప్తా. ఫేజ్ 2 లోపల ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి చెప్తా. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అయితే చెప్తా. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.